హాయ్ ఎవరివన్. చాలా మందికి కంప్యూటర్ కొనుక్కోవాలంటే ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనం చదువుతున్న వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ అయితే అవసరం ఉంటుంది. కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే కంప్యూటర్ కొనాలా లేదా ల్యాప్టాప్ కొనాలా అని డౌట్ ఉంటుంది. ఇక్కడ మనకి హై ప్రైస్లో అయితే ల్యాప్టాప్ పడుతుంది. ఎందుకంటే మనకు కాంపాక్టబుల్గా ఉంటుంది, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు, తర్వాత ఈజీగా ఉంటుంది, ఇంకా మనకు ఛార్జింగ్ కరెంట్ లేకపోయినా కూడా ఛార్జింగ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదే కంప్యూటర్ విషయానికి వస్తే ఒక చోట ఉంటుంది, ఇలా ఎక్కడికి దాన్ని తీసుకెళ్ళలేం. తర్వాత చాలా పెద్ద పార్ట్స్ ఉంటాయి, మానిటర్ అని, మౌస్ అని, కీబోర్డ్ అని, తర్వాత CPU, ఇలా ఎన్నో పార్ట్స్ ఉంటాయి. కానీ మనకి ప్రైస్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఒకవేళ మీరు ఎక్కడికి తీసుకువెళ్ళము, మాకు ఇంట్లోనే ఉంటే చాలా వర్క్ చేసుకోవడానికి తక్కువ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్ కావాలి అంటే కంప్యూటర్ సైడ్ వెళ్ళండి. లేదా నేను బయటికి తీసుకెళ్తుంటా, ఎక్కడికంటే అక్కడ తీసుకొని వర్క్ చేసుకుంటాం అని పడైతే ల్యాప్టాప్ తీసుకోండి. ఇప్పుడు మనకి ల్యాప్టాప్ i5 ప్రాసెసర్ 7th జనరేషన్ ఒక 40,000 ఉందనుకోండి. అదే కంప్యూటర్ i5 7th జనరేషన్ అయితే మనకి ఒక 30,000 అలా వస్తుంది. అంటే ఒక 10,000 అలా తక్కువలో వచ్చేస్తుంది. కానీ సేమ్ పర్ఫార్మెన్సే. బట్ మనకు ల్యాప్టాప్ వచ్చేసరికి బయటికి తీసుకెళ్ళాలనుకుంటుంది, కంప్యూటర్ అయితే ఇంట్లో పెట్టుకోవాలనుకుంటుంది. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉండి మీరు వర్క్ మీద ఫోకస్ చేయాలి, ఎక్కువ చేయాలనుకుంటే కన్నా ఖచ్చితంగా కంప్యూటర్ తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు బయటికి తీసుకెళ్ళాలంటే ల్యాప్టాప్ తీసుకోవాలండి. ప్రైస్ కూడా మనకు కంప్యూటర్ చాలా తక్కువ పడుతుంది ల్యాప్టాప్తో పోలిస్తే. సో మీరు ఇన్ఫర్మేటివ్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. తెలుసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను మీకు కంప్యూటర్లో ఏ పార్ట్స్ ఉంటాయో ఒకసారి రఫ్గా నా దగ్గర మీద అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా CPU అయితే అవసరం అవుతుంది. నా CPU వచ్చేసరికి i5 ప్రాసెసర్ 4th జనరేషన్ అనుకుంటా. సో ఇది నా CPU. అండ్ తర్వాత దీనికంటే ఒక బోర్డు కావాలి, తర్వాత కీబోర్డు, ఇంకా మౌస్, తర్వాత మానిటర్, తర్వాత స్పీకర్స్ అనేది ఆప్షనల్. ఒకవేళ మీరు ప్రోగ్రామింగ్ ఆల్ చేసుకుంటే స్పీకర్ అవసరం లేదు, లేదంటే స్పీకర్ పెట్టుకోవాలి. తర్వాత పెన్ డ్రైవ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మన మొబైల్ నుంచి డేటా ఏదైనా ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేసుకోవాలని ఈజీగా ఉంటుంది. లేదా మనము USB కేబుల్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఇంకా